హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా 200 మరియు 500 నోట్లు కూడా రద్దు. కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాతో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. దేశంలో 200, 500 నోట్లు కూడా రద్దు చేయాలని తాను బ్యాంకర్ల సమావేశంలో కోరినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో నిర్వహించి విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన శ్వేతపత్రం విడుదల చేశాక విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ పులివెందుల ఎమ్మెల్యే జైలులో ములాఖతులు అవుతూ ప్రభుత్వానికి పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటని చంద్రబాబును అడిగారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అలాంటి వారి వ్యవస్థకే ఛాలెంజ్గా మారారని అన్నారు. కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుల సొమ్మును లూటీ చేసి ఆ డబ్బుతో ఎక్కడెక్కడో ప్రలోభాలు చేస్తూ వ్యవస్థకే సవాలుగా మారారని అన్నారు. గత 5 ఏళ్లుగా సంపాదించిన సొమ్ముతో ఏ వ్యవస్థనైనా కొనుగోలు చేసే సామర్థ్యం ఉందని ఆరోపించారు. ఇక అందుకే పొద్దున బ్యాంకర్ల సమావేశంలో 200 రూపాయలు అలాగే 500 నోట్లను కూడా రద్దు చేయమని చెప్పాను. ఇక నగదు చలామణి తగ్గించేసి ఎక్కడికక్కడ డిజిటల్ లావాదేవీలు ఉండేలా చేయాలని కోరాను. అవన్నీ లాంగ్ టర్మ్లో ఫలితాలు చూపిస్తాయి. ఇక ఎన్ని బెదిరింపులు చేసినా అక్రమాలు మరియు అవకతవకలు పాల్పడ్డ నేరస్తులు ఈ ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని అన్నారు. అంతేకాకుండా ఎక్కడా సహించేది లేదు, ఎవరికీ భయపడేది లేదు. ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలని చూసినా భయపడేది లేదు అని చంద్రబాబు తేల్చి చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.